స్థలం విషయంలో చెలరేగిన వివాదంతో గొడ్డలి వేటుకు కారణమైంది. సమీప బంధువులు నలుగురు మహిళలపై గొడ్డలితో దాడి చేశాడో వ్యక్తి. వీరిలో ఒకరు చనిపోగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. చుక్కమ్మ తన ముగ్గురు కుమార్తెలు జిలీగులమ్మ, ఉషారాణి, ధనలక్ష్మితో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన 11 సెంట్ల స్థలం ఉంది. ఈ విషయమై ఆమె అన్న కుటుంబంతో వివాదం కొనసాగుతోంది. ఈ రోజు స్థలం విషయంలో మాటామాటా పెరగడంతో చుక్కమ్మ అన్న కుమారుడు వివేక్ గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. జీలుగులమ్మ అక్కడికక్కడే మృతి చెందగా చుక్కమ్మ పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు మహిళలు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రవీంద్ర, థ్యాంక్ యూ కవిత. ఈ యొక్క ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చాలా అమానుష ఘటన చోటు చేసుకుంది. కుటుంబ గొడవల నేపథ్యంలో కూడా ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇద్దరు మహిళలను అతి దారుణంగా నరికి చంపిన ఉదాంతం అయితే జంగారెడ్డిగూడెంలో చోటు చేస్తుందని కూడా మనకు తెలుస్తుంది. గతంలో కూడా ఒక భూ సంబంధించి భూ తగాదాల నేపథ్యంలో కూడా గత 2 నెలల బట్టి కూడా ఇరు వర్గాలకి గత గొడవలు జరుగుతున్న ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు ఉదయం దాడి కాచి మరే కుటుంబంపై కూడా మొత్తం దాడి చేశారు. ఈ దాడిలో కూడా ఇద్దరు మహిళలు కూడా మృతి చెందిన పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం జంగారెడ్డిగూడెం సిఐ సుభాష్, అదేవిధంగా ఎస్ఐ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ దాడికి పాల్పడిన ఇద్దరిని కూడా నిందితుల్ని అదుపులో తీసుకున్నట్లు కూడా మనకు తెలిసింది. పూర్తి సమాచారం వాళ్ళందరినీ కూడా ఇంట్రాగేషన్ చేసిన తర్వాత మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. కవిత, రైట్, థ్యాంక్ యూ రవీంద్ర. రామగుడి